హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. వాహనాలు కంటిన్యూగా వెళుతున్నాయి. పెద్ద కాపర్తి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం వల్ల సర్వీస్ రోడ్ నుంచి వెళుతున్న వాహనాలు ఒకేసారి వందల సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి వరకు హైవేపై వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. వాహనాలు కంటిన్యూగా వెళుతున్నాయి. పెదకాపర్తి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం వల్ల సర్వీస్ రోడ్ నుంచి వెళుతున్న వాహనాలు ఒకేసారి వందల సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి వరకు హైవేలపై వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద వాహనాల రద్దీ కంటిన్యూ అవుతుంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వ్యక్తుల యొక్క వాహనాలతో పూర్తిగా కొంత ట్రాఫిక్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద అయితే రద్దీని ఎక్కడికక్కడ నియంత్రించే విధంగా అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, గత 5 రోజులుగా కూడా సంక్రాంతి పండుగ రద్దీతోటి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మాత్రం వాహనదారులతోటి నిండిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ నుంచి ఆంధ్ర వైపు వెళ్తున్నటువంటి సొంత గ్రామాలకు పండుగకు జరుపుకునేందుకు వెళ్తున్నటువంటి వాహనదారులతోటి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే చిట్యాల సమీపంలో ఉన్నటువంటి పెదకాపర్తి, చిన్న కాపర్తి ఈ 2 గ్రామాల సమీపంలో ఉన్నటువంటి నేషనల్ హైవే జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ రహదారి పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఆ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో 2 వైపులకు సంబంధించి సర్వీస్ రోడ్లు వేయడం, అది కూడా చిన్న రోడ్ కావడంతో ఒక్కసారిగా వేల సంఖ్యలో వచ్చినటువంటి వాహనాలతోటి అక్కడ నుంచి పెదకాపర్తి నుంచి దాదాపుగా వెలిమినేడు వరకు కూడా 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడం జరిగింది. గత 2 గంటలుగా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అయితే వాహనంలో ఎక్కువగా నిలబడడంతో హైదరాబాద్ వైపు వస్తున్నటువంటి వాహనాలను చిట్యాల సమీపంలో పెదకాపర్తి కి చిట్యాలకి 2 పట్టణాల మధ్య ఉన్నటువంటి డైవర్షన్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ హైదరాబాద్ వైపు వచ్చేటువంటి వాహనాలను నిలుపుదల చేసి ఏదైతే విజయవాడ వైపు 8 కిలోమీటర్ల మేర జామ్ అయినటువంటి ట్రాఫిక్ ని డైవర్షన్ ఏదైతే హైదరాబాద్ వైపు వెళ్లే దారిలో గుండా కూడా విజయవాడ వైపు వెళ్లేందుకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఆ రోడ్డుని హైదరాబాద్ వైపు వచ్చేటువంటి వాహనాలను నిలిపి ఆ రోడ్డు నుంచి కూడా విజయవాడ వైపు వెళ్లేటువంటి వాహనాలను వదలడం జరిగింది. అయినా కూడా ఇంకా 5 కిలోమీటర్ల మేర వాహనాలు అలాగే ఉండడం, హైదరాబాద్ నుంచి ఇంకా ఎక్కువగా కూడా వాహనాలు వస్తుండడం తోటి ట్రాఫిక్ అయితే జామ్ ఏర్పడి వాహనదారులు అయితే ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అటువైపు కూడా ఏదైతే హైదరాబాద్ వైపు వచ్చేటువంటి వాహనాలను కూడా నిలుపుదల చేయడంతో అటువైపు కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడడం జరిగింది. ఆ వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వారు హైదరాబాద్ వైపు వెళ్లేందుకు ఫ్రీగా రోడ్డు ఉంటుందనే ఉద్దేశంతో హైదరాబాద్ కు వివిధ పనుల నేపథ్యంలో వెళ్తున్న వారు కూడా ఆ ట్రాఫిక్ ని నిలిపివేయడంతో అక్కడ వాహనాలను నిలుపుదల చేసుకొని అక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఈ ట్రాఫిక్ జామ్ ని కంట్రోల్ చేసే విధంగా కూడా వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా కూడా కొంత ఏదైతే పెదకాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న ప్లేస్ లో వాహనాలు ఒకేసారిగా హైవే పైన 3 లైన్ల మేర వాహనాలు వస్తున్న నేపథ్యంలో అక్కడికి వచ్చిన తర్వాత
సింగిల్ గా ఒక్క వాహనాన్ని పంపుతుండడం వల్లనే ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పొచ్చు. దీంతో పోలీసులు వేగంగా వాహనాలు వెళ్లే విధంగా కూడా చేస్తున్నప్పటికీ బంపర్ టు బంపర్ అంటే ఒక వెహికల్ కి 1 ఫీట్ గ్యాప్ కూడా ఉండకుండా కూడా అట్లా అంత వెహికల్స్ రావడంతో అంత దగ్గరగా కూడా నెమ్మదిగా కదులుతున్న నేపథ్యంలో దాదాపు గంట నుంచి 2 గంటల సమయం పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత చిట్యాల వరకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుండటంతో కొంత ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ సజావుగా సాగే విధంగా కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు, చిట్యాల పోలీసులు కావచ్చు, ఇటు నల్గొండ డిఎస్పీ ఆధ్వర్యంలో అక్కడ పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలు సాఫీగా వెళ్లే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రేపు భోగి పండుగను పురస్కరించుకొని సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఈరోజు సాయంత్రం నుంచి ఎక్కువగా వెహికల్ రావడంతో కొంత ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ వాహనాల తాకిడి ఉంటుందనే ప్రణాళికలతోటి ముందస్తుగానే చర్యలు తీసుకున్నప్పటికీ అక్కడ డైవర్షన్ రోడ్డు చిన్నదిగా ఉండడం ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కాబట్టి పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం 11 బూతులను విజయవాడ వైపు వదలడంతో వాహనాలు వాహనం వచ్చినట్టుగానే 3 సెకండ్ల వ్యవధిలోనే టోల్ బూత్ దాటుతున్న సిచ్యువేషన్ ఉంది. కానీ ఒకేసారి వందల సంఖ్యలో వాహనాలు రావడంతో కొంత 5 నిమిషాల గ్యాప్ లోనే 5 నిమిషాల సమయంలోనే టోల్ ప్లాజాని దాటుతున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈ పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత అటు పెదకాపర్తి దాదాపు 10 కిలోమీటర్ల పైనే ఉంటుంది. అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో టోల్ ప్లాజా దాటిన 2 కిలోమీటర్ల తర్వాత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుండడంతో కొంత అక్కడ వరకు వాహనాలు స్పీడ్ గా వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఆగి నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడంతో అయితే కొంత ఇబ్బంది పరిస్థితి అయితే నెలకొందని చెప్పారు. మొత్తానికి సంక్రాంతి పండుగ రద్దీ మాత్రం దాదాపుగా 5 రోజుల నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఒకే రోజు దాదాపుగా 80,000 వాహనాలు వెళ్ళినట్టుగా కూడా టోల్ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దాదాపు ఈ 5 రోజుల వ్యవధిలోనే 10 లక్షల వాహనాలు ఏపీ వైపు కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోదాడ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ అలాగే నల్గొండ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి పట్టణంలో ఉన్న వాసులంతా కూడా తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు కూడా ఈ రోజు సాయంత్రం నుంచే వెళ్లడం దగ్గర ఉన్న కారణంతో ఈ రోజు వెళ్లడంతో కొంత వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పవచ్చు. దీంతో పాటు ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు కూడా ఇదే హైవే గుండా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువగా వాహనాల రద్దీ మాత్రం నెలకొందని మాత్రం చెప్పవచ్చు. ఇటు మరోవైపు ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎక్కువగా ఏపీకి వెళ్లే వారు ఒక కడప, కర్నూలు, చిత్తూరు ఈ 3 జిల్లాలకు తప్ప మిగతా జిల్లాలకు సంబంధించి అయితే విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కావచ్చు, గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా మొత్తం ఈ హైదరాబాద్ విజయవాడ రహదారి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం వాహనదారులతో అయితే గత 5 రోజులుగా కూడా జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే వాహనాల రద్దీతో మాత్రం భారీగా వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మొత్తానికి ప్రస్తుతం ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే విధంగా ట్రాఫిక్ జామ్ లేకుండానైతే పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పెదకాపర్తి ఓన్లీ హైవే పైన ప్రస్తుతం పెదకాపర్తి వద్ద మాత్రం కొంత 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పటికీ మెల్లమెల్లగా వాహనాలు వెళ్లే విధంగా కూడా సర్వీస్ రోడ్డు గుండా వెళ్లే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటుండడంతో మరో 2 గంటల వరకు కూడా ఇదే ట్రాఫిక్ జామ్ కొనసాగే అవకాశం ఉందనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రం టైంలోనే ఎక్కువగా ఇప్పటి వరకు కొన్ని ప్రైవేటు సంస్థలకు సంబంధించి కానీ ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కానీ రేపటి నుంచి మాత్రమే సెలవులు ఉండడంతో వారంతా కూడా ఉద్యోగస్తులు సొంత గ్రామాలకు ఈ సాయంత్రం సమయం నుంచే బయలుదేరడంతో వాహనాల రద్దీ అయితే ఎక్కువగా పెరిగిందని అయితే చెప్పవచ్చు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.